మరి మీ అందరికీ తెలుసు, మీ అందరికీ ఎవరూ చెప్పేంత విషయం కూడా లేదు. ఎన్నో ఎలక్షన్లు చూశారు. గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్ దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్స్ వరకు ఎన్నో ఎలక్షన్లు చూశారు. కానీ కూడా విషయం ఏంటంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్షుణ్ణంగా పరిశీలిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దానికి గల కారణాలన్నీ కూడా మీకు తెలుసు. ఈ రోజు యావత్ రాష్ట్రం చెప్పుకుంటుంది ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, ఈ ఎమ్మెల్సీని గెలవటం పెద్ద విషయమే కాదు. అటువంటిది రాజకీయ ఉద్దండుడు మాజీ మంత్రివర్యులు ట్రబుల్ షూటర్ లాంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఢీకొట్టడం అంత ఈజియెస్ట్ విషయం కాదు అన్న సంగతి రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటా ఉంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, అందరికీ తెలిసిన చిన్న కథ ఉంటది, కుందేలు తాబేలు కథ. కుందేలు గెలుస్తాననే ధీమాతో సైలెంట్ గా కూర్చుంటదంట, తాబేలు అరవకుండా వెళ్ళిపోద్దట. సో అలాంటి పరిస్థితి మనం ఎవరం కూడా తెచ్చుకోకుండా, అవతల వాళ్ళు మరింత కృషి చేసినా కూడా గెలిచే పరిస్థితి లేదు. అయినా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎలా అయితే ఎన్నో ఎలక్షన్లలో కష్టపడి ముందుకు సాధించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండాని, అనేక చోట్ల ఎన్డీఏ జెండాల్ని కూటమి నాయకులు మీ అందరు భుజం మీద వేసుకొని ముందుకు నడుపుతున్నారో, మన అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా ఏర్పడి మన శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఇందాక చెప్పారు 8,700 ఓట్లు, 12 బూత్లు, 4 సెంటర్లు, 18 టీంలు. చాలా సింపుల్ గా అన్నిటినీ కూడా డివైడ్ చేసి రెడీగా ఉంది. ఎవరి పని వారికి ఆల్రెడీ డివైడ్ చేసి పెట్ట ఉంది. అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి. మీ అందరికీ తెలియని విషయం ఏం కాదు, మామూలు ఎలక్షన్లో అయితే బజారు, ఊరు, వాడ, మండలం, గ్రామం అన్ని తిరిగేస్తూ ఉంటాం. కానీ ఇది అలా కాదు. విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, టీచర్లు, లాయర్లు, సచివాలయ సిబ్బంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉంటారు. వీళ్ళందరూ కూడా మన ప్రాంతంలో ఉండొచ్చు, ఇంకొక ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, సెలవు మీదనో ట్రాన్స్ఫర్ మీదనో ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఉండొచ్చు. కానీ వీళ్ళందరినీ కూడా మనం 1-2 సార్లు వెరిఫై చేసి వాళ్ళ ఫోన్ టచ్ లోకి తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా ఓటింగ్కి వచ్చే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరం కూడా ఉంటుంది. ఈ విషయమైన మీ అందరితో కూడా కలిసి పనిచేసే అదృష్టం నాకు కల్పించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కాబోయే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారికి అత్యధిక మెజారిటీని తాటికొండ నియోజకవర్గం నుంచి అందించాలని మీ అందరినీ కూడా సగౌరవంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.